For this one, sir, estimation sir, about only for this drain kaakunda total extent of drains and renovation can need to go to 3,000. So drains, canals and these things and strengthening of entire దీనికి around 20 points. 20 okay, what are the immediate measures we can take? ఇమ్మీడియట్ గా డ్రెడ్జింగ్ కి ఒక 9 crores ఎస్టిమేట్ చేశారు సార్ ఉన్న 6 కిలోమీటర్ స్ట్రెచ్ కి అండ్ స్ట్రెంత్ స్టార్ట్ అవుతుంది సముద్రం 22 ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా స్కార్చింగ్ వచ్చేసి సివియర్ కేసెస్లో కంప్లీట్గా ప్లాంట్ డ్రై అయిపోతుంది. కోకో ప్లాంటేషన్ బట్ నాట్ ఇన్ దీస్ కోస్టల్ ఏరియాస్ బికాజ్ ఆఫ్ సెలనిటీ కండిషన్స్. మ్యామ్ ఎప్పుడు మీరు ఈ హైబ్రిడ్ కోకోనట్ ప్లాంటేషన్స్ వచ్చాయి సార్, అవి ఎంతో తొందరగా అవుతాయి. అవి రాష్ట్రాల్లో ఒక 6 కిలోమీటర్లు రెడ్జింగ్ చేశారు సార్. అలాగే కోనసీమ రైతులకి ఊపిరి పెద్ద అనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఏం చేసేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేం కదా. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు భీమవరం దీని మీద రిపోర్ట్ కూడా తీసుకున్నామండి. అంటే 2001లో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్. మనం అంతకుముందు అయితే మనం ఏమీ తీసుకోలేదండి. ఈ 2001 నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచేనండి. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా? ఇక్కడ ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు అసలు కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. మీడియం డ్రైన్ సార్, ఇక్కడేమో శంకరగుప్తం డ్రైన్ సార్, కూనవరం డ్రైన్ ఏమో ఇక్కడ. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా? కూనవరంలో కూడా ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి నాకు.